సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారండి మీరు? ఏం చేసేది లేదు, పొలం భూమి ఇచ్చాం రాజధానికి, ఉమ్, ఖాళీగా. ఖాళీగా ఉన్నారు. ఎలా ఉంది ఇప్పుడు రాజధాని ప్రాంతము? ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు స్టార్ట్ అయ్యి పనులు చేస్తున్నాము, జంగిల్ క్లియర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా జరుగుతుందా? ఇంతకు ముందు ఎట్లా ఉండేది రాజధాని ప్రాంతం, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు పాడుపడిపోయింది, ఇప్పుడు మళ్ళీ పనులు బాగా సాగినాయి, బాగా అవుతున్నాయి పనులు, మొదలు పెట్టారు అన్ని. హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. హ్యాపీగా ఉన్నారు. ఉమ్. ఇంతకు ముందు హ్యాపీగా లేరా? హ్యాపీగా ఎట్టుంటాం, అనితం చెట్లు పెరిగిపోయి కంప పెరిగిపోయి దీంట్లో ఈ రోడ్డును బాగోది కావాలి అప్పుడు సైకిల్ వేసుకొని దొంగలు కొట్టి అంతా ఈ రోడ్డు ఉంది కానీ పోయడానికి అయ్యేది కదా. అయ్యేది కదా, ఆ పక్క ఈ పక్క చెట్లు కమ్ముకుపోయి. బాగుంది. గత 5 ఏళ్ళు రాజధాని కోసం పట్టించుకోలేదండి అప్పుడు ప్రభుత్వం? ఏడ పట్టించుకుంది, పట్టించుకుంటే ఈ పాటికి అయిపోయాయి కదా ఈ గుంటలు చెరువులు కంప కట్టే ఎందుకుండేది. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఇక్కడే కడుతున్నారు కదా, పూర్తి చేసేస్తారంటారు ఈ టర్మ్ లో? అనుకుంటున్నాం గ్యారెంటీగా చేస్తారని, అప్పుడు గ్యారెంటీగా చేస్తారని భూములు ఇచ్చాము, మధ్యలో గవర్నమెంట్ మారి ఇది అయిపోయింది, ఇప్పుడు గ్యారెంటీగా చేస్తాడని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడైతే పనులు స్టార్ట్ అయ్యాయి ప్రస్తుతానికి. స్టార్ట్ అయినాయి. అంటే జంగిల్ క్లియరెన్స్ చేస్తామని చెప్పారు, ఓవరాల్ గా చేసినట్టు కనిపిస్తుంది. ఆ సీడ్ యాక్సిస్ రోడ్ కావచ్చు మొత్తం క్లియర్ చేశారు. మొత్తం క్లియర్ చేశారా? ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది చంద్రబాబు? గవర్నమెంట్ మాకు మాత్రం ఇక్కడ హ్యాపీ, గవర్నమెంట్ ఏం బాగానే ఉంది చూస్తున్నాం కదా. జగన్ అంటున్నాడు ఏం బాగాలేదు, నేనే వస్తా అంటున్నాడు. ఏంది ఆయన వచ్చేది ఆడికి, ఇంకా ఆయన వచ్చేది రావటం లేదు. అయితే ఈ రోడ్డు హైకోర్టుకి వెళ్ళే రోడ్డు కదా, ఇంతకుముందు ఎలా ఉండేది ఈ రోడ్డు? ఇంతకుముందు బస్సులు పోతుంటే అద్దాలు రుద్దుకుంటా మేము పోతుంటే కళ్ళకు తగులుతా రోడ్లు చూస్తున్నాం కదా, క్రాకులు వచ్చేసి అంతా పడి చచ్చిపోయారు కూడా క్రాకులు నైట్ పూట. ఇప్పుడు పైన రోడ్లు క్రాకులు వచ్చి నైట్ పూట బళ్ళు వేసుకొని పోతా పోతా అడ్లో పడి చచ్చిపోయారు. ఒకళ్ళిద్దరు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తామని చెప్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ మంచిదేగా, ఆయన వచ్చి చేసి చేస్తాడని ఆశిస్తున్నాం. ప్రధాని కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ వారం మొదటి నుంచి బాగా స్పీడ్ అందుకున్నాయి. సార్ మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. రాజధాని ప్రాంతం అండి. రాజధాని ఎలా ఉండేదండి రాజధాని ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది కదా, ఏమైనా మార్పు వచ్చిందంటారా? పోయినసారి 14లో చంద్రబాబు వచ్చిన తర్వాత దీనికి రాజధానికి పురుడు పోసారండి. ఆ 5 సంవత్సరాలు దీనికి ఏదన్నా కానీ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్ పొలం తీసుకొని ఏదన్నా కానీ ఒక 2 సంవత్సరాలు ఇది సరిపోయిందండి. తర్వాత 2 సంవత్సరాలు వర్క్ జరిగినాయండి. అంతలోకి మళ్ళీ 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దీన్ని ఎన్ని విధాలుగా ఆడుకోవాలో అన్ని విధాలుగా సర్వనాశనం చేసి పడేశాడు. దీన్ని ఏమీ చేయకుండా మా మీద పగలో ప్రతీకారాలు పెట్టుకొని మేమేదో చేసామని. మా రాజధానిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన కావాలని చెప్పి ఇక్కడ అంతా కమ్మాళ్ళు ఉన్నారని చెప్పి దీన్ని ఆగం చేసి ఇట్లా చేశాడు దీన్ని. మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్లో బాబు గారు గెలిచారు. దీనికి ఒక మహర్దశ పట్టింది, మేము చాలా సంతోషపడుతున్నాం దీనికి. ఇది ఈ 2-3 సంవత్సరాల్లో చాలా మట్టికి కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు బాబు గారు. అయ్యిద్దని మాకు నమ్మకం ఉంది. అంటే ఈ వచ్చిన తర్వాత ఏమైనా పనులు ఏమైనా స్టార్ట్ అయ్యాయా? స్టార్ట్ అయినాయి కదండి, మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడే జరుగుతున్నాయిగా. అతను అక్కడ ఏఎస్ క్వార్టర్స్లో కానీ అవన్నీ కంప్లీట్ దాదాపు కొన్నేమో 80% 90% అయిపోయినాయి అండి. అవి దాదాపు ఈ సంవత్సరంలో అయిపోతాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఈ సెక్రటేరియట్ ఇవి అంటారా, ఇవి 3 ఏళ్ళకి గడువు పెట్టారు కదా, ఇవి అయిపోతాయండి. గతంలో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు చాలా ఇబ్బందులు పెట్టారనేసి అయితే విన్నాం, నిజమేనా? పడ్డామండి, మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. కౌళ్ళు కూడా టయానికి వేయలేక, మా పిల్లల్ని చదివించుకోలేక మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. కార్తీక 5 సంవత్సరాల నరకం చూసామండి మేము. అంటే పెండింగ్ ఉన్న కౌలు కూడా ఈయన వచ్చిన వెంటనే వేసేసారని చెప్తాను, వేసారండి. బాబు గారు పెండింగ్ ఉన్న కౌళ్ళు కూడా వేసేసారు మొత్తం. ఏం చెప్తారు? రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఈ రాజధాని ప్రాంతం ఒక శ్మశానం అని చెప్పి, ఒక అడవి అని చెప్పి వైసీకి సంబంధించిన నేతలంతా మాట్లాడేవారు కదా. అవన్నీ వాళ్ళ బూటకు మాటలండి. రైతులందరూ సంతోషంగా పొలం ఇచ్చామండి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మేము పొలాలు చేసి కూలివాళ్ళు లేబర్ ఛార్జీలు తట్టుకోలేక దండగలు వచ్చి చాలా నష్టపోయాము. అంతలోకి ఈయన దేవుడు అల్లే వచ్చి చంద్రబాబు గారు వచ్చి మీ ఇక్కడ రాజధాని పెడుతున్నానని చెప్తే మేము ఎంతో సంతోషంగా ఇచ్చామండి పొలం. అంతేగాని మా గొంతు మీద కత్తి పెట్టి పొలాలు ఇవ్వమని మమ్మల్ని ఎవరు అడగలేదండి. మా ఇష్టపూర్వకంగా మేమే ఇచ్చాం. మా పిల్లలకి రేపు రాజధానిలో ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు ఎక్కడ ఉంటారో, ఏ దేశం వెళ్ళే పని ఉండదు అనే సంతోషంతో ఇచ్చామండి మేము. అది అంటే ఇప్పుడు మీరు ఇంతగా ఇచ్చారు కదా, ఇప్పుడైతే పనులు స్టార్ట్ అయ్యి అంటారు? స్టార్ట్ అయినాయండి, పనులు స్టార్ట్ అయ్యి.
అమరావతి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్ర ఏంటంటే ఆంధ్రాకి రాజధాని లేదని చెప్పి ఈ విధంగా ట్రోల్ చేసేవారు కదా. సో ఇప్పుడు మీ దగ్గర అమరావతి తయారవుతుంది కదా. అవును, చాలా సంతోషం అండి మాకు. మా దగ్గరే అమరావతి, ఇదివరకు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం అండి 300 కిలోమీటర్లు. ఈ నైట్ ఎక్కితే రేపు పొద్దున్న దిగేవాళ్ళం అండి. ఏ పని కావాలన్నా సెక్రటేరియట్లో కానీ సచివాలయంలో కానీ ఏ పనులు కావాలన్నా హైదరాబాద్ పరిగెత్తాలండి. ఇవాళ మా దగ్గరలో ఉందండి రాజధాని. అంటే మా ఒక్కళ్ళకని కాదు, ఈ స్టేట్ మొత్తానికి నడి మధ్యలో ఉందండి ఈ రాజధాని అనేది. అందరికీ సంతోషంగా ఎలా ఉందండి ఓవరాల్ గా చంద్రబాబు ఈ 9 నెలల పాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. పరిపాలన అంటే ఇట్లానే ఉండాలండి. అందరికీ చేరువుగా ఉంది. ఆయన అన్నట్టు 4000 పింఛన్ ఇచ్చేసేస్తున్నారండి టైం టు టైం. వాలంటీర్లు పని లేదండి. ఎందుకండి వాలంటీర్లు అంతంత ఖర్చులు పెట్టి తీసుకోలేకుండా, పింఛన్ తీసుకోలేకుండా ఎవరు ఉండారండి వాళ్ళ? అందరూ పోయి తెచ్చుకుంటారండి. ఎందుకండి ఆ వాలంటీర్లు? గవర్నమెంట్ డబ్బు వృధానే కండి అది. అది చంద్రబాబు పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుండేది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉత్తమ మాటలండి. ఏం ఇబ్బందులు పడతలేదు, అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండారండి. మళ్ళీ నేనే వస్తాను జగన్ 2.2 అంటే ఏంటో చూపిస్తాను. చాలా జరిగినాయండి. అన్ని చెబుతారులేండి. నేను మళ్ళీ రానని చెబుతారా? వస్తామనే చెబుతారు. ఓడిపోయేవాడు కూడా మీరు 24 ఎలక్షన్లో మీరు చూశారు, మనం గెలవబోతున్నాం అన్నాడు. ఏం గెలిచాడండి? 11 సీట్లు 2-1 పరిమితం అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి చేతులార చేసుకున్నదేనండి అది. చేతులార చేసుకున్నదే అది. మేడం గారు మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. ఏంటి ఈవినింగ్ సమయాన అలా వాకింగ్ వచ్చారా? డైలీ వాకింగ్ అలవాటు అండి మాకు ఇక్కడ. అందులోనూ ఇప్పుడు ఇక్కడ రాజధాని పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని చూద్దామని కొత్త కొత్త రోడ్లు రోజు ఒక ప్రాంతం వైపు వెళ్తాము. అట్లా ఒక 4-5 కిలోమీటర్లు తిరిగి వస్తాం డైలీ. వాటి ప్రోగ్రెస్ చూసి వస్తాం. తుళ్ళూరు అండి మీది? తుళ్ళూరు. ఎలా ఉండదమ్మా మీరు అంటే ఇక్కడే ఉంటారు కాబట్టి, ఇంతకు ముందు అంటే ఈ 9 నెలల కాలకు ముందు ఎలా ఉండేది ఈ రాజధాని ప్రాంతం, ఇప్పుడు ఎలా ఉంది? 9 నెలలు కాదు కానీ 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి గత 5 సంవత్సరాలు అయితే బాగా పాడుపెట్టారు. అంతకుముందు 5 సంవత్సరాలు ప్రగతి బాగా చూసాం మేము. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆ ప్రోగ్రెస్ చూసాము. మళ్ళీ అసలు అంతా శిథిలం అయిపోయింది కూడా చూసామండి. ఇప్పుడైతే దాదాపు 2-3 నెలల నుంచి అంతా సంతోషకరంగానే ఉంది. చాలా అన్ని రెడీ మిక్స్ ప్లాన్స్, చాలా మెటీరియల్ కూడా వస్తుంది రాజధానిలో. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే కొంచెం మొత్తం చేంజ్ కనిపిస్తుంది. పనులు స్టార్ట్ అయ్యామమ్మా ఈ 9 నెలలు? అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేస్తా అని చెప్పారు, చేయించారా? అంటే నాకంటే తెలియదు, ఇంత ముందు రాలేదు కాబట్టి, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు చెప్పండి. ఓకే, జంగిల్ క్లియరెన్స్ అయితే ఎప్పుడో అయిపోయింది. గవర్నమెంట్ అయితేనే ఎలా ఉందంటే ఇంత ముందు ఎలా ఉండేది అసలు ఈ ప్రాంతం? అది అడవేనండి. దాదాపుగా అసలు అడవిని పెంచేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం ఫారెస్ట్ ల్యాండ్స్ ఎలాగైతే ఫారెస్ట్ ల్యాండ్స్ చూసాం కదా, ఇంకా దాదాపుగా ఫారెస్ట్ ల్యాండ్ అని అనుకోవచ్చు. అసలు ఇటు సైడ్ రావాలంటే అని చాలా భయపడేవాళ్ళు. ఇంకా అన్ని జీవులు దాదాపుగా నక్కలు, దాదాపుగా ఇక పాములు అయితే ఇక అసలు అడవి పందులని వింత వింత జీవులు అన్నీ ఉండేయని మా మగాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. మేమైతే ఇటు వాకింగ్ వచ్చేవాళ్ళం కాదులే, మేము లోకల్లో తిరిగేవాళ్ళం. ఇప్పుడే వాకింగ్ వచ్చే అవకాశం కూడా లేదు గత 5 ఏళ్ళు. చాలా అసలు ఈ సైట్ సీయింగ్ కూడా అసలు ఏం కనపడేది కాదనమాట. మనకి ఇప్పుడు హైకోర్టు అవన్నీ కనిపిస్తున్నాయి విజువల్స్, అంటే ఇప్పుడు ఇలా చూస్తుంటే ఇప్పుడు కనపడేది కాదా? కోర్ క్యాపిటల్ అసలు మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాం. విట్ అదేమో డీప్ బిల్డింగ్స్ గ్రూప్ 4 వాళ్ళే, అది హైకోర్టు. అక్కడే ఇది ఐఏఎస్ క్వార్టర్స్, అది సిఆర్డిఏ బిల్డింగ్. మొత్తం ఇది కోర్ట్ క్యాపిటల్ మొత్తం మనం ఇక్కడ నుంచి చూడగలుగుతున్నాం. అంతకుముందు అయితే అసలు ఏ బిల్డింగ్ కాదు కదా, అసలు అడివే. ఇంకా సంబంధించి ఏ బిల్డింగ్ కూడా గతంలో చూడడానికి అవకాశం లేదు, అంతా అడివే అయిపోయింది. మా గవర్నమెంట్ మారంగానే ముందు జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఇంక ఇప్పుడిప్పుడే అందరూ ఎన్సీసీ వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి అన్ని ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఆయన పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? మనం చెప్పాల్సినంత మనుషులం కాదులే కానీ ఆయన విజన్, ఆయన డెవలప్మెంట్ అందరికి తెలుసు. ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉంది. అసలు చూసాం కదా 2014 to 2019 ఆయన డెవలప్మెంట్ చూసాము. ఇంకా జనం ఇక్కడ ప్రభుత్వం మార్చి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ధీనా స్థితిలోకి తీసుకెళ్లారు. ఏదైనా మంచికేనండి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని దాదాపుగా ఇండియాలో టాప్ స్టేట్లో చూడాలని అందరికీ కోరికగా ఉంది. ఏంటి అసలు అమరావతిని అంటే ఫుల్ టైం క్యాపిటల్ కాదని పార్ట్ టైం అంటే 3 రాజధానులుగా చెప్పారు కదా అమరావతిలో భాగంగా, అంటే శాసన రాజధాని జగన్మోహన్ రెడ్డి చేశారు. అసలు ఎందుకు అమరావతి పైన ఆయన కోపం ఎందుకు? అమరావతిని ఎందుకు పూర్తి రాజధానిగా ఆయన ప్రకటించలేకపోయాడు? ఒక మూర్ఖుడి గురించి మనం ఏం చెప్పలేము అనుకుంటా. రాజు మారినప్పుడల్లా రాజధాని మారడం అనేది అసలు ఎక్కడ ఇంతవరకు మన చరిత్రలో కానీ పురాణాల్లో కానీ అసలు చూసి ఉండము.
రాజు మారినప్పుడల్లా రాజధాని మారటం అంటే ఇక అది అసలు ఏ స్టేట్లో అయినా ప్రభుత్వాలు మారుతాయి. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారాలంటే ఇప్పుడు బాంబే, కల్కట్టా, ఢిల్లీ, హైదరాబాద్ ఇవన్నీ ఎలా ఉండేయండి. అలాగే ఇక ఆయన ఒక అమరావతి అనే పేరు ఆయనకి నచ్చి ఉండదు, అందుకని మార్చాలనుకున్నాడు. అది ఆయన వల్ల కాదు. ఎందుకంటే ఇది దేవతల రాజధాని, పురాతన కాలంలో దేవతలు ఇక్కడ పరిపాలించారు కాబట్టి మళ్ళీ వాళ్ళే కాపాడారు, దేవతలే కాపాడారని మాకు బాగా నమ్మకం. ఇంక ఇది శాశ్వతంగా నిలబెడతారు బాబు గారు. వస్తా అంటున్నాడు, మళ్ళా నేను 30 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అది ఇక ప్రజలే దాన్ని మళ్ళీ 2024లో ప్రజలే తీర్పిస్తారు. ఈ డెవలప్మెంట్ చూస్తారు కాబట్టి మాకు తెలిసి మళ్ళీ బాబు గారు ఈ 2024 దాకా రావాలి. మళ్ళీ ఇంకా ఎవరు వచ్చినా కూడా ఈసారి మళ్ళీ దాన్ని మార్చడానికి కుదరకుండా, ఒకవేళ ఇక ప్రజలు మనం వాళ్ళు ఏం కోరికలు ఉంటాయో మనం చెప్పలేం, కానీ 2024లో ప్రభుత్వం మారినా కూడా రాజధాని మాత్రం మారకుండా చేయాలని, దాన్ని ఒక బాగా స్టేట్ తీసుకెళ్లాలని మాత్రం మేము ఆశిస్తున్నామండి.